Hey guys, welcome to RK Competitive YouTube channel. So అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం పొందాలి అనుకుంటే ఇప్పుడే మన YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్ లో మీకు మన యాప్ లింక్ అయితే ఉంటుంది. మన యాప్ లింక్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యొక్క వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఏపీ ప్రభుత్వం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించి కౌశలం సర్వే అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో చాలా మంది చేసుకుంటూ ఉన్నారు కూడా. అయితే ఇది మనకి నవంబర్ 5వ తేదీన చివరి తేదీ అన్నారు. సో కొంతమంది సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారిని డేటా మనకి ఆన్లైన్ లో సేకరించి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి అప్లై చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ మీరు అప్లై చేసి ఉంటే ఈ యొక్క జాబ్స్ ఎలా రిక్రూట్ చేస్తారు, అదేవిధంగా మనకి ఈ యొక్క జాబ్స్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, సో ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, స్కిల్ టెస్ట్ అంటున్నారు కదా, దానికి సంబంధించి మనం ఏమేమి రాయాలి, ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి అనేది ఈ యొక్క వీడియోలో పూర్తి వివరణ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ యొక్క కౌశలం సర్వేకి సంబంధించి ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే ఉందో ఆ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ స్కిల్ టెస్ట్ కి సంబంధించి మీకు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్ లో అవైలబుల్ గా ఉంది. సో వీడియో డిస్క్రిప్షన్ లో మన యాప్ లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదా ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆర్కే కాంపిటిటివ్ అడ్డాని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం టాపిక్ లకు వెళ్ళినట్లయితే కనుక సో ముఖ్యంగా మనకి ఒక వీడియో అయితే రావడం జరిగింది. దాని గురించి ఒకసారి ప్రీవియస్ గా చూద్దాం. సో చూసినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మనకి కౌశలం, సో ఎవరైతే ప్రస్తుతం ప్రెసెంట్ ఏదైతే డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారికి సంబంధించి ఆప్షన్ అయితే ఎలిజిబుల్ అయింది. సో మిగిలిన ఇంటర్మీడియట్ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి ఫర్దర్ గా ముందు ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్లయితే కనుక అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చాక ఇక్కడ లాగిన్ రిజిస్టర్ ఉంటుంది. సో ఇక్కడ లాగిన్ రిజిస్టర్ ఉంటుంది, రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశాక ఫర్ గ్రాడ్యుయేట్స్ అని ఉంటుంది, ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆల్రెడీ మీకు సచివాలయం ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ చేశారు కదా, ఆ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. సో మీరు ముందుగా ప్రీవియస్ గా డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో వారి యొక్క డీటెయిల్సే మళ్ళా మీరు ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ కి మనకి ప్రైవేట్ జాబ్స్ కి నౌకరీ ఇలా వెబ్సైట్స్ లో అప్లోడ్ చేస్తాం కదా, అదే విధంగా ఏపీ గవర్నమెంట్ నుంచి మనకి ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేశాక పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. అలాగే మీకు ఏదైతే ఈమెయిల్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ యొక్క ఈమెయిల్ వెరిఫికేషన్ సంబంధించి ఓకేనా, మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో ఆ యొక్క డీటెయిల్స్ కి ఇచ్చాక మీకు ఆల్రెడీ ప్రీవియస్ గా ఏవైతే సచివాలయం ఎంప్లాయ్ మీ యొక్క ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఏవైతే ప్రీవియస్ గా మీకు ఎంటర్ చేసి ఉన్నారో అవే ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ కి వెరిఫికేషన్ ఓటీపీ అకౌంట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా, క్రియేట్ అకౌంట్ చేసుకుని అంటే కౌశలం వెబ్సైట్ లో మనకి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈ విధంగా వెరిఫై చేసుకున్న తర్వాత స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. అది ఎలాగో మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఇక్కడ మీకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా వెరిఫికేషన్ కోడ్ మీకు మెయిల్ కి వస్తుంది. ఏదైతే మెయిల్ ఇస్తారో ఆ యొక్క మెయిల్ కి వస్తుంది. వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేశాక మనకి మీ యొక్క అకౌంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మీకు డెమో చూపిస్తున్నాను చూడండి. కేవైసీ వెరిఫికేషన్ తర్వాత అకౌంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఆధార్ ఓటీపీ కంప్లీట్. సో ఆధార్ వెరిఫికేషన్ అయితే మీరు కేవైసీ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తాం, మీకు ఏదైతే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఓకేనా, సో ఎంటర్ చేశాక మీరు వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఈ కేవైసీ అంటే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో తర్వాత వెరిఫికేషన్ సక్సెస్ఫుల్. సో తర్వాత మీరు ఇక్కడ వరకు చేసిన స్టెప్స్ ఏంటంటే కనుక ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారు. అంటే ఇక్కడ మీరు ఫ్రెష్ గా ఏదైతే పాత డేటా అంటే మీ యొక్క సచివాలయం ఎంప్లాయీస్ లేదా మీరే స్వయంగా ముందుగా కౌశలం సర్వే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో తర్వాత మీరు యొక్క అకౌంట్ క్రియేట్ చేసుకుని వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా, చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ తర్వాత కంటిన్యూ డాష్బోర్డ్ అని వస్తుంది. ఆ కంటిన్యూ టు డాష్బోర్డ్ మీద క్లిక్ చేయండి.
ఓకేనా. సో కంటిన్యూ టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది పర్సనల్ ఇన్ఫో. సో ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో మనం ప్రెసెంట్ పర్సనల్ ఇన్ఫో కంప్లీట్ చేసాం. ఓకేనా, పర్సనల్ ఇన్ఫో కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఎడ్యుకేషనల్ ఇన్ఫో, ప్రొఫెషనల్ ఇన్ఫో, సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా పెండింగ్ లో కనబడతాయి. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే కనుక వెరిఫికేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ వచ్చి ఇక్కడ వెరిఫై అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్కిల్ అసెస్మెంట్ అనేది ఒకటి నిర్వహిస్తారు. స్కిల్ అసెస్మెంట్ అంటే ఈ స్కిల్ టెస్ట్ అనేది మనకి ఏమేమి ఏదైతే క్వశ్చన్స్ వస్తాయి అని చాలా మంది డౌట్ అయితే ఉంటుంది. సో అవి మీకు చూపిస్తాం. సో ఈ విధంగా సో ఇక్కడ పర్సనల్ ఇన్ఫో తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో డాష్ బోర్డ్ ప్రొఫైల్ అని కనబడుతుంది. ఓకేనా, డాష్ బోర్డ్ ప్రొఫైల్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ డాష్ బోర్డ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేశాక మీరు డాష్ బోర్డ్ కింద ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో చూపిస్తాను. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేశాక మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క పేరు డీటెయిల్స్ ఇవన్నీ కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎంటర్ చేసేయండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ యాడ్ చేయండి. సో చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు. సో మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే సో మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఇక్కడ మీరు ముందుగా ఏమైనా డీటెయిల్స్ రాంగ్ గా ఇచ్చినా సరే ఇక్కడ మీకు కరెక్ట్ చేసుకోవడానికి కొత్తగా అవకాశం అయితే కల్పించారు. ఇక్కడ ఏదైతే మీ యొక్క క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, బేసిక్, ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఇవన్నీ కూడా మీరు యాజ్ ఇట్ ఈస్ డీటెయిల్స్ అనేవి మీకు ఆల్రెడీ మాక్సిమం తెలిసే ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది కూడా యాడ్ చేసి మీరు సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో సర్టిఫికేట్స్ అంటే మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ యాడ్ సర్టిఫికేషన్ అని చూసారా, అది మీరు మీ యొక్క సర్టిఫికేట్ సంబంధించి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. తర్వాత మీకు దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే కూడా మీకు అక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనకి రెజ్యూమ్ లో ఏదైతే మీకు ఎక్స్పీరియన్స్ లెక్క ఏదైతే ఉంటుందో సో మీకు సంబంధించి ఏమైనా సర్టిఫికేషన్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్ లోకి వచ్చినట్లయితే కనుక ఇక్కడ క్లియర్ గా పర్సనల్ ఇన్ఫో, ఎడ్యుకేషనల్ ఇన్ఫో, ప్రొఫెషనల్ ఇన్ఫో, సర్టిఫికేషన్ ప్రాజెక్ట్స్ ఇన్ఫో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ యొక్క మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఎడ్యుకేషనల్ అదేవిధంగా ప్రొఫెషనల్ అన్ని డేటా కూడా వాళ్ళకి కనబడుతుంది. సో ఇక్కడ మనకి అసెస్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవేంటి? స్కిల్ అసెస్మెంట్. సో ఇక్కడ స్కిల్ అసెస్మెంట్ ఏ విధంగా నిర్వహిస్తారు, సో మీరు అదే విధంగా డౌన్లోడ్ రెజ్యూమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అది ఒక రెజ్యూమ్ కింద మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చి స్కిల్ అసెస్మెంట్. ఓకేనా, స్కిల్ అసెస్మెంట్ ఇది మనకి 45 నిమిషాలు ఉంటుంది. ఓకేనా, స్కిల్ అసెస్మెంట్ వచ్చి 45 నిమిషాలు ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ వచ్చి 15 నిమిషాలు అయితే ఉంటుంది. అయితే ఇవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది మీకు ఒక షెడ్యూల్ అయితే మీ యొక్క సచివాలయ ఎంప్లాయ్ ద్వారా కానివ్వండి లేదా మీకు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ద్వారా కానివ్వండి ఒక అలర్ట్ అయితే గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క 45 నిమిషాలు ఏ విధంగా మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఇస్తారంటే యాప్టిట్యూడ్, అలాగే సైకోమెట్రిక్, అలాగే టెక్నికల్. సో ఈ యొక్క టెస్ట్లకు సంబంధించి మనకి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రూపంలో మీకు మన యాప్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఆ యొక్క కోర్స్ తీసుకుంటే మీకు ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది ఈజీగా గెయిన్ చేయవచ్చు. అయితే ఇక్కడ స్కిల్ అసెస్మెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ స్కిల్ అసెస్మెంట్ చూసారా, మీ యొక్క అసెస్మెంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. నేము, ఈమెయిల్. సో ఇచ్చిన తర్వాత మీకు స్కిల్ అసెస్మెంట్ జరిగే ముందు ఈ విధంగా మనకి కెమెరా యాక్సెస్, అలాగే మైక్రోఫోన్, అలాగే మనకి ఏదైతే ఫుల్ స్క్రీన్ మోడ్ ఇవన్నీ కూడా మీరు ఎనేబుల్ చేసుకుని ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ అని ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇచ్చి స్టార్ట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్కిల్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు అవుతుందంటే కనుక మీకు ఆన్లైన్ లోనే ఇది నిర్వహించడం జరుగుతుంది. సో అది మీకు డే టు టైం అనేది మీకు మీ యొక్క సచివాలయం ఎంప్లాయ్ కానీ లేదా మీ యొక్క మొబైల్ కానీ అలర్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ స్కిల్ టెస్ట్ మీద మనకి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. సో ఈ విధంగా మీరు ఇవన్నీ క్లిక్ చేస్తారు, పర్మిషన్ ఇచ్చేస్తారు. సో ఎనేబుల్ ఫుల్ స్క్రీన్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసాక ఇవన్నీ గ్రాంటెడ్ అని వచ్చిన తర్వాత గ్రీన్ కలర్ లో స్టార్ట్ అసెస్మెంట్ అని ఉంటుంది. ఆ స్టార్ట్ అసెస్మెంట్ క్లిక్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనకి చూడండి
aptitude and reasoning 10 questions, psychometric 10 questions, technical 10 questions. టోటల్ 30 క్వశ్చన్స్ అయితే ఉంటే మనకి 45 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఓకేనా, 30 క్వశ్చన్స్ 45 మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది. సో ఇది మీరు స్కిల్ టెస్ట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి మీకు ఏమేమి వస్తాయి ఏంటి అనే డౌట్ ఉంటుంది కాబట్టి వారి కొరకే మనందరం దృష్టిలో పెట్టుకుని యాప్ లో కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆ యొక్క కోర్స్ అనేది తీసుకోండి, మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. ఈ విధంగా మీరు 30 క్వశ్చన్స్ అనేవి మీరు కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేశాక చూడండి, మీకు ఇలాగా ప్రతి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్ క్లిక్ చేస్తే అలా 30 క్వశ్చన్స్ అయితే అవుతాయి. లాస్ట్ లో ఓకేనా, లాస్ట్ లో ఇక్కడ మీకు 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన తర్వాత 10/10 ఇలా గ్రీన్ కలర్ లో రావడం జరుగుతుంది. లాస్ట్ లో ఇక్కడ సబ్మిట్ అసెస్మెంట్ అనేది రావడం జరుగుతుంది గ్రీన్ కలర్ లో. దాని మీద క్లిక్ చేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత అసెస్మెంట్ కంప్లీటెడ్. సో గో టు డాష్ బోర్డ్ అంటే ఇక్కడ మీ యొక్క అసెస్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. గో టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీరు ఏదైతే స్కిల్ టెస్ట్ చేశారో ఈ స్కిల్ టెస్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడ వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు ఏంటి అనేది ఆ డేటా అనేది ఆటోమేటిక్ గా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ కింద మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా స్కిల్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక సో ఈ విధంగా స్కిల్ టెస్ట్ అనేది మీకు ఆన్లైన్ లో ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ఆ స్కిల్ టెస్ట్ అయిన తర్వాత మీకు రికమెండెడ్ జాబ్స్ అనేది అక్కడ అప్లై చేయడానికి మీకు అప్లై నౌ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. అప్లై అని. సో మీకు రిలేటెడ్ గా ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది అందరికీ ఒకటే ఉంటుందంటే అందరికీ ఒకేలా ఉండదు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగానే మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగానే లెవెల్ అనేది క్వశ్చన్ లెవెల్ డెప్త్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి ఎవరైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా యాప్టిట్యూడ్, అదేవిధంగా మీరు సైకోమెట్రిక్, అలాగే టెక్నికల్ ఈ 3 విభాగాల నుంచి మీరు 30 క్వశ్చన్స్ సంబంధించి మీకు 45 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఈ విధంగా స్కిల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్స్ కి అప్లై చేయడానికి ఆ యొక్క వెబ్సైట్ లోనే మీకు పైన రికమెండెడ్ జాబ్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న జాబ్స్ కి మీ యొక్క రెజ్యూమ్ చూసాక ఎవరైతే హైరింగ్ చేసుకోవాలనుకుంటున్నారో వారే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. అప్లై చేయడానికి కూడా మీకు అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఏపీ గవర్నమెంట్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు మన ఛానల్ ప్రొవైడ్ చేస్తుంటాను. ఎవరైనా మన యాప్ ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక జాబ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే ఇలాంటి అప్డేట్స్ అనేవి ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉన్నాయి. హ్యావ్ ఎ నైస్ డే.